మనకు చూడండి, ఆల్రెడీ మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే ఈ కాయిలా పడిన పారిశ్రామిక కాయిలా పడిన సంస్థల గురించి మనం మాట్లాడాం. అంటే వాటి సంబంధించిన సిక్నెస్, ఇండస్ట్రియల్ సిక్నెస్ గురించి మనం మాట్లాడినాం. దానికి సంబంధించిన నిర్వచనం ఏంది అని. సరే, వీటిపైన చర్యలు ఏం తీసుకున్నారో వాటి గురించి మనం మాట్లాడితే 1985 సంవత్సరంలో IRBIను కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, 1985 సంవత్సరంలో ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఇది అవసరం అంటే ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కాయిలా పడిన కొన్ని సంవత్సరాలు వాటి పునరుద్ధరణ కోసము రుణాలు అందించడానికి ఏర్పాటు అయినదే ఏంటంటే మనకు ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కలకత్తాలో కేంద్రంగా ఈ విధంగా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ 1986 సంవత్సరంలో ఒక వ్యక్తి ఎవరంటే అర్జున్ సేన్ గుప్తా కమిటీ సిఫార్సు మేరకై మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే ఒక విధానాన్ని ఏర్పడేశారు. ఓకే, ఇది మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఏ కమిటీ యొక్క సిఫార్సు పైన ఏర్పాటు చేయడం జరిగిందంటే అర్జున్ సేన్ గుప్తా కమిటీ యొక్క సిఫార్సు మేరకైనా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంది? మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అయితే ప్రభుత్వం మరియు ఈ సిపిఎస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ మధ్య ఒప్పందం జరిగి ప్రభుత్వ సహకారంతో ఈ సిపిఎస్ తమ వ్యాపారంను విస్తరిస్తూ లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఓకే, ప్రభుత్వం మరియు ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ మధ్య ఒప్పందం జరిగి ప్రభుత్వ సహకారంతోనే అయిపోయింది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం అనేది ఏదైనా హెల్ప్ చేస్తే, ఇప్పుడు గుడ్డు తినండి బాగుంది అంటే తింటారు అందరూ బాగా. లేదు, గుడ్డులో కరోనా వైరస్ ఉందంటే ఏమవుతుంది? ఎవరు తింటాడో ఆ విధంగా అంటే ఒక అండర్స్టాండ్మెంట్. అయితే 1988 సంవత్సరం నుంచి ప్రభుత్వ కంపెనీలు కూడా ఈ SICA అనేది అమలు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఈ సిక్ ఇండస్ట్రీస్ కంపెనీ యాక్ట్ అనేది కూడా 1988 నుంచి ఈ SICA అంటే మనకు ప్రభుత్వ కంపెనీలు కూడా SICA అనేది వర్తింపజేయడం జరిగింది. తర్వాత 1991 డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లోని అదనపు ఉద్యోగాలను తొలగించుటకై ఎగ్జిట్ పాలసీ, గోల్డెన్ హ్యాండ్ షేక్, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది అమలు చేశారు. అంటే ఇప్పుడు డబ్బులు అనేది లాస్ అయ్యాయి. ఎందుకంటే అండి, పని వర్క్ ఉండదు, ఏముండదు, లాభం ఉండదు. ఉత్పత్తి పెంచుతా ఇంకేముంది? ఏమన్నా పని ఉంటుందా? అంటే ఉద్యోగులను ఎలాగైనా తొలగించాలని కొన్ని ఎగ్జిట్ పాలసీ పెట్టారు. ప్లస్ ఈ గోల్డెన్ హ్యాండ్ షేక్ అనేది కూడా పెట్టారు. మరియు వాలంటరీగా పని చెప్పుకుంటారు. తీయచ్చు, ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా అమలు చేశారు. అయితే చాలామంది, అయ్యా మీరు ఇటు తీసేసిండ్రు, మా బతుకు ఏం కావాలని భంగపడితే ఏం చేసిందంటే 1992లో NRF నేషనల్ రెన్యువల్ ఫండ్ జాతీయ పునరుద్ధరణ నిధి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 1992లో ఈ నేషనల్ రెన్యువల్ ఫండ్ అనేది ఏర్పడేశారు. ఈ ఫండ్ అనేది జాతీయ పునరుద్ధరణ నిధి అనేది ఏర్పడేశారు. మనకు 1992లో ఈ NRF నేషనల్ రెన్యువల్ ఫండ్ జాతీయ పునరుద్ధరణ నిధి అనేది ఎందుకు ఏర్పడేశారంటే ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో సంస్కరణలు కొన్ని వాళ్ళు చేసిన సంస్కరణలు ఏంది? ఎగ్జిట్ పాలసీ, గోల్డెన్ హ్యాండ్ షేక్, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వలన కొంతమంది ఉద్యోగం కోల్పోతుంది. అలా కోల్పోయిన వారికి స్వయం ఉపాధి కల్పన అనేది రావడం జరిగింది. అయితే 2000 సంవత్సరం అనేది 1992లో స్థాపించిన ఈ NRF నేషనల్ రెన్యువల్ ఫండ్ అనేది 2000 సంవత్సరం రద్దు చేశారు. అంటే ఏం లేదండి, నేషనల్ రెన్యువల్ ఫండ్ అనేది 1992లో ఏర్పడింది. ఉద్యోగం తీసేస్తారు కదా, వాళ్ళు ఏదో ఒకటి ఉపాధి మీద బతకారు కదా, అందుకని రుణం ఇస్తారు కొంచెం, మళ్ళీ అప్పుగానే ఆ విధంగా. అయితే 2000 సంవత్సరం రద్దు చేశారు. తర్వాత 1993 సంవత్సరంలో ఓంకార్ గోస్వామి కమిటీ కాయిలా పట్టిన సమస్యల నివారణకు కొన్ని సిఫార్సు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు
1997లో నవరత్న హోదాని కల్పించింది. ఎందుకంటే నవరత్న హోదా ఇది కల్పించడం ఏంటంటే వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ వస్తాయి, సంపాయాలని. ఇప్పుడు అంతే కదండి, కొంతమంది స్టూడెంట్స్ అనేది కానీ చదువు అంటే చదువుతారు, చదవదంటే ఎత్తిపోతారు అంతే. ఆ విధంగా అంటే ఇందులో భాగంగానే 1997లో నవరత్న హోదా అనేది లభించడం. తర్వాత 2015లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను 2015లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుందని, సులభంగా కంపెనీ మూసివేతకు చర్యలు చేపడతామని ప్రకటన కూడా చేశారు. ఈ 2015 సంవత్సరంలో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ డూయింగ్ బిజినెస్ అనేది ఈ విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుందని, సులభంగా కంపెనీ మూసివేతకు చర్యలు చేపడతామని ప్రకటన చేశారు. ఓకే, తర్వాత ఈ 2016 సంవత్సరంలో మనకేంటంటే ఇక్కడ మెయిన్ ఎక్కువ మ్యాటర్ మనం మాట్లాడుకోవాలి అండ్ ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్ కూడా. ఇప్పుడు 2016 సంవత్సరంలో ఇన్సాల్వెన్సీ బ్యాంక్ ఆఫ్ రుప్సీ కోడ్ అంటే RUPTCY ఈ రుడ్సీ అనే కోడ్ అంటే రుడ్సీ అంటే పీసీ చూడండి, RUPTCY కోడ్ అంటే ఇక్కడ 2016లో ఇన్సాల్వెంట్ బ్యాంక్ రుడ్సీ కోడ్ అనేది ఒక పేరుతో ఒక చట్టం అనేది ప్రవేశపెట్టి దివాలా తీసిన కంపెనీలకు బ్యాంక్ రుణాలు ఎగవేయు కంపెనీలకు విధి విధానాలను ప్రవేశపెడుతూ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేసింది. ఏ బోర్డు అంటే మనం మాట్లాడితే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ కామర్స్ అనే చట్టాన్ని పెట్టడానికి ఏ వ్యక్తి సిఫార్సు పైన ప్రవేశపెట్టడం జరిగిందండి? ఇది టీకే విశ్వనాథన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకైనా ప్రవేశపెట్టారు. ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనేది. ఈ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనేది ఏంటంటే ఈ ఐబీసీ చట్టం అనేది, ఐబీసీ అనేది యాక్ట్ అనేది టీకే విశ్వనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే IBBI ఏర్పాటు చేయడం జరిగింది. IBBI అంటే ఏంటంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రుడ్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, రుడ్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, రుప్సీ RUPTCY రుప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రస్తుతం మనకు ఈ IBBI అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రుడ్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరంటే మధుసూదన్ సాహు. ప్రస్తుతం ఎవరంటే ఈ బోర్డ్ ఆఫ్ చైర్మన్ సంబంధించింది మధుసూదన్ సాహు. అయితే ఇన్సాల్వెన్సీ అని అనగా అర్థమైందంటే ఆర్థికపరమైన కారణముల వలన వ్యాపారం లేదా కంపెనీ లేదా సంస్థను ముందుకు కొనసాగించడానికి అవకాశమే లేకుండా చేసిందంటే ఇన్సాల్వెన్సీ. అంతే కదండి, ఆర్థికపరమైన కారణాలు ఉన్నప్పుడు వ్యాపారం ముందుకు కొనసాగించే అవకాశం లేదు, దాన్ని ఇన్సాల్వెన్సీ అంటారు. అప్పుడు అవకాశం లేనప్పుడు మనం చూడండి, ఈ బ్యాంక్ రుప్సీ చట్టం అనగా ఏంటంటే దివాలా ప్రకటిస్తుంది కదా, అప్పుడు కంపెనీ మూసివేతకు మరియు విక్రయించడం కార్యాచరణ చేపట్టేది ఏంటంటే ఏది IBBI అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్ ఆఫ్ రుప్సీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ అనేది. ఇప్పుడు లాభాలు ఏం రాలేదు, దాన్ని ఏం చేయాలి? దివాలా ప్రకటించి కంపెనీ మూసివేయాలి. అయితే ప్రస్తుతం అనుసరిస్తున్న దివాలాలకు సంబంధించిన అనేక చట్టాలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా ఫలితాలు అందించడంలో వైఫల్యం చెందుతున్నాయి. మరియు ఈ బ్యాంక్ రుప్సీ మరియు లిక్విడేషన్ సుదీర్ఘ ప్రక్రియ కాబట్టి అంటే దీన్ని కొనడం అనేది చాలా సమయం ఎక్కువ పడుతుంది. ఎలా సమయం పడుతుందంటే ఇండియాలో ఈ విధంగా ఒక వ్యక్తికి మనం దానికి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఎంత సమయం పడుతుందంటే మినిమం 4.3 years పడుతుంది. మినిమం 4.3 years పడుతుంది మన దేశంలో. ఇది బ్యాంక్ రుప్సీ లేదా ఈ లిక్విడేషన్ సుదీర్ఘ ప్రాసెస్లో. ఈ లిక్విడేషన్ రికవరీ రేటు కూడా ఇండియాలో తక్కువ, అంటే దాన్ని రికవరీ చేసుకోవడం కూడా చాలా తక్కువ మనకు. అంటే ఎంత ఉందండి రికవరీ అనేది? ఇండియాలో 26% ఉంది. అంటే దానికి పట్టు సమయం మీద 4.3%, 100% రికవరీ కూడా కాదు మనకు, 26% రికవరీ అవుతుంది. తర్వాత ఈ బ్యాంక్ రుప్సీ మరియు లిక్విడేషన్ కాలపరిమితిని తగ్గిస్తూ రికవరీ రేట్, అంతే కదండి, కాలపరిమితి తగ్గించాలి, ఎందుకంటే డబ్బులు తొందరగా ఇవ్వాలి కదా. కాలపరిమితి తగ్గించి మనకు రికవరీ రేటును పెంచుటకే IBC అనే చట్టం అనేది సహకరిస్తుంది. ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ కామర్స్ అనేది యాక్ట్ అనేది సహకరిస్తుంది. అయితే బ్యాంకులు ఆర్థిక సమస్యలు వ్యక్తులకు మినహా, ఈ బ్యాంకులు కానీ ఆర్థిక సమస్యలు కానీ వ్యక్తులు మినహా మిగిలిన వాటికి ఈ చట్టం అనేది వర్తిస్తుంది. వ్యక్తులు దివాలా ప్రక్రియ అనేది అంటే డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది మనకేంటంటే దివాలా ప్రక్రియ అనేది ఎవరు పరిష్కరిస్తాయంటే
డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేవి పరీక్షిస్తాయి. ఓకే, అది కార్పొరేట్ కంపెనీలకి ఏంటంటే ఐబీసీ అనేది వర్తించడం జరుగుతుంది. సరే, దీని ఐబీసీ యొక్క ప్రక్రియ గురించి మనం మాట్లాడితే ఏ విధంగా ప్రకటిస్తారు, వాటి ప్రాసెస్ ఏంది, ఏ విధంగా అనేది వాటి గురించి మనం మాట్లాడితే, ఈ ఐబీసీ ప్రక్రియలో ఫస్ట్ మొత్తం టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. దాని గురించి జస్ట్ తెలుసుకోవాలండి. 6 స్టెప్స్ అంటే మనకు ఈ 6 స్టెప్స్ ఉంటాయి. ఆ 6 స్టెప్స్ అనేది మనకనేది ఏ విధంగా అనేది దాని గురించి మనం నేర్చుకుంటే, కంపెనీ తన సొంతంగా లేదా కంపెనీ రుణదాతలు అంటే ఎవరు? క్రెడిటర్స్. ఈ కంపెనీ రుణదాతలు కంపెనీ లా ట్రిబ్యునల్ కేసును దాఖలు చేస్తారు. ఏంటంటే ఈ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఈ కేసును అనేది ఏంటంటే దాఖలు చేస్తారు. ఓకే, ఈ స్టెప్ 1లో మనకి ఏంటంటే కంపెనీ తన సొంతముగా లేదా ఈ కంపెనీ రుణదాతలు ఏంటంటే ఈ కంపెనీ లా ట్రిబ్యునల్స్ అనేవాళ్ళు కేసును ఈ దాఖలు చేస్తారు. అయితే ఈ వీళ్ళని ఏమంటామంటే ఈ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంది? రుణం ఇచ్చిన బ్యాంకులు కావచ్చు, ఆపరేషన్ క్రెడిటర్స్ కావచ్చు, ముడి సరుకు ఇచ్చిన వారు కావచ్చు, జీతపగారు కావచ్చు. అంటే వీళ్ళే ఫస్ట్ ఏం చేస్తారంటే మా కంపెనీ రుణభారం అనేది మేము అంటే కొన్ని కంపెనీ లాస్లో ఉందండి, అప్పుడు మనమేనే కేసు వేస్తాం పోయి, అంటే మనకి ఇచ్చిన అప్పు బ్యాంకు వాళ్ళు పోయి కేసు వేస్తారు. ఆ కంపెనీ లాస్లో అంటుంది, ఏమైనా అంటే లాస్లో ఉన్నాం డబ్బులు కట్టలేమంటుంది, ఏం చేయాలని కేసు వేస్తారు. ఈ కేసు వేసిన తర్వాత ఏంటంటే ఈ సిఎల్టీ అంటే ఏంది? కంపెనీ లా ట్రిబ్యునల్స్ అనేది రెండో స్టెప్ ఏంటంటే ఈ కంపెనీ లా ట్రిబ్యునల్స్ అనేది 14 రోజుల్లో కేసును విచారణకు తీసుకోవచ్చు లేదా తిరస్కరించవచ్చును. ఈ మనకు స్టెప్ 2లో ఏంటంటే ఈ కంపెనీ లా ట్రిబ్యునల్స్ అనేది 14 రోజుల్లో కేసును విచారణకు తీసుకోవచ్చు లేదా తిరస్కరించవచ్చు. దేర్ ఆర్ అడ్మిట్ ఆర్ రిజెక్ట్ అనేది తీసుకోవచ్చు, చెప్పలేము. అయితే ఒకవేళ కేసు అడ్మిట్ తీసుకుంటే అప్పుడు కంపెనీ యజమాని నిర్వహణ బోర్డును సస్పెండ్ చేయించి దాని స్థానంలో ఏంటంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ నియమిస్తారు. అంటే తాత్కాలికంగా అంటే దానికి ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన బోర్డు చైర్మన్ మొత్తం అనేది రద్దు చేసేస్తారు. స్టెప్ 3లో చేసేసి దానికి సంబంధించిన మనకు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషన్ అనేది కొంతమంది నియమిస్తారు మన వాళ్ళే. అంటే ఈ ఐబీసీ అంటే మనకు సిఎల్టీ కంపెనీ లా ట్రిబ్యునల్స్ నియమిస్తారు. ఓకే, తర్వాత 4th స్టెప్ చూడండి, ఫైనాన్స్ క్రెడిటర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేసి 180 రోజుల లోపల ఏంటంటే ఒక ఐఆర్పి అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇన్సాల్వెన్సీ రీసొల్యూషన్ ప్రాసెస్, అంటే దాని సొల్యూషన్ ఏంది దాని విధంగా. ఓకే, ఈ ఐపీ అనేది ఈ ఫైనాన్స్ క్రెడిటర్స్ అనే కమిటీని ఏర్పాటు చేసి 180 రోజుల్లో ఈ ఇన్సాల్వెన్సీ రీసొల్యూషన్ ప్రాసెస్ అనేది ఒక ముసాయిదాను రూపొందిస్తుంది. అయితే ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే 90 డేస్ అనేది రోజుల గడువు అనేది లభిస్తున్నాయి. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా 90 డేస్ అనేది గడువు అనేది లభిస్తుంది. ఓకే, ఈ స్టెప్ 4 అనేది మనం మాట్లాడితే ఈ ఫైనాన్షియల్ మనకు ఏంటంటే ఈ క్రెడిట్స్ అనే కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసేసి 180 రోజుల్లో ఐఆర్పి అంటే మనకు ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ అంటే రీసొల్యూషన్ ప్రాసెస్ అనేది ఒక ముసాయిదాను రూపొందిస్తారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా 90 డేస్ కూడా గడువు లభిస్తుంది. ఓకే, తర్వాత ఇందులోనే మనకేంటంటే ఇతర కంపెనీలకు విక్రయిస్తారు, లేకపోతే మూసివేత నిర్ణయం తీసుకుంటారు. ఓకే, తర్వాత స్టెప్ 5లో ఏంటంటే మనకు ఇది అనేది ఏంది? ఐఆర్పి అంటే ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది సిఎల్టీ అనేది ఇన్సాల్వెన్సీ ప్రొఫెషన్ అనేది ఆమోదం అనేది చేస్తే అప్పుడు మనకనేది ఏంటంటే ఫైనాన్స్ క్రెడిటర్స్ కమిటీ అనేది పూర్తి ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత లాస్ట్ స్టెప్ 6 ఏంటంటే ఐబిబిఐ అంటే ఇన్సాల్వెన్సరీ బ్యాంక్ రూప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మనకేంటంటే ఈ చట్టం అమలు చేయడానికి తగిన సహకారం అందిస్తుంది. ఈ బోర్డు అనుమతిలో ఈ విధంగా గుర్తింపు కూడా ఈ విధంగా లభించడం జరుగుతుంది. మనము తర్వాత అనేది ఈ పారిశ్రామిక సంబంధించిన విత్త సంస్థల గురించి మనం మాట్లాడితే కొన్ని సంస్థల గురించి 1948వ సంవత్సరంలో ఏర్పడింది ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీలో ఏర్పడింది. ఓకే అండి, మనకేంటంటే ఈ ఐఎఫ్సిఐ అనేది 1948 జూలై 1న ఏర్పడింది. ఐఎఫ్సిఐ ఈ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది న్యూఢిల్లీ కేంద్రంగా 1948 జూలై 1న ఏర్పడడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విత్త సంస్థ ఏంటంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడంటే న్యూఢిల్లీ. అయితే ప్రభుత్వ పరిశ్రమలు సహకార సంఘాల ద్వారా వస్తువులను తయారు చేయు వారికి రుణాలు అందించడం. ఇది ఏంటంటే ఈ ప్రభుత్వ పరిశ్రమలు మరియు ఈ సహకార సంఘాల ద్వారా వస్తువులను తయారు చేయ వారికి రుణాలు అందించడం దీని మెయిన్. అయితే 1975 సంవత్సరంలో మొదటిసారిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడానికి, అంటే ఏంటంటే అండి దానికి ఇది మనమే రావచ్చు. దానికి ఏంటంటే అవగాహన ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సూక్ష్మ సంబంధించిన స్థూలకు సంబంధించిన పరిశ్రమలు అనేది నేను ఏర్పాటు దాన్ని ప్రోత్సహించడానికి సంబంధించి ఏంటంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని ఏర్పాటు చేశారు. ఆ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1975లో ఏర్పాటు చేశారు. అంటే నేను పలానా ఇండస్ట్రీ ఏర్పాటు చేయకుంటాను, నాకు డబ్బులు కావాలి, రుణము దాని ప్రకారంగా. అయితే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందంటే 1948 ఏర్పడింది. కానీ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు ఏర్పడింది? ఈ లిమిటెడ్ ఎప్పుడు ఏర్పడింది? 1999 సంవత్సరంలో ఏర్పడింది. 1999 సంవత్సరంలో ఇది ఏర్పాటుగా అంటే పేరుగా మార్పు చేశారు. ఓకే. అయితే ఖాళీలో పడిన సంస్థలు, ఈ సంస్థలకి ఏంటంటే ఈ ఎస్బీఐ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది, అంటే మనకేంటంటే మనకైతే ఖాళీలో పడిన సంస్థలను ఈ ఎస్బీఐ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంకులు విలీనం చేయాలని ప్రతిపాదించినట్టుకి అప్పుడు అమలు కాలేదు. ఓకే. ఈ 1948 మనకు ఐఎఫ్సిఐ గురించి జూలై 1 ఏర్పడిన దాని గురించి గుర్తుపెట్టుకుంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో మొదటి పారిశ్రామిక విత్త సంస్థ రుణాలు అందిస్తుంది. ఓకే. నెక్స్ట్ 1955 ఐసిఐసిఐ జనవరి 4. ఓకే. 1955 1955 సంవత్సరం జనవరి 4 ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై. ఇది ఐసిఐసిఐ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై. అయితే వరల్డ్ బ్యాంక్ సిఫార్సులపై ప్రైవేటు పరిశ్రమలకు రుణాలు ఇచ్చే సంస్థ ఏంటంటే ఈ ఐసిఐసిఐ. వరల్డ్ బ్యాంక్ సిఫార్సు మేరకే ఈ ప్రైవేట్ పరిశ్రమలకు రుణాలు ఇచ్చే సంస్థ ఏంటంటే ఐసిఐసిఐ. అయితే 1994లో అనుబంధంగా సంస్థగా, అంటే దీని ఫస్ట్ ఏంటంటే ఏం ఏర్పడిందంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. కానీ దాన్ని బ్యాంకుగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1994 ఏర్పాటు చేశారు. అంటే 1955 ఐసిఐసిఐ మనకు ఒక ఏంటంటే ఇండస్ట్రియల్ సంబంధించి ఏర్పడిన దాన్ని మనకు 1994లో అనుబంధ సంస్థగా దానికి ఐసిఐసిఐ బ్యాంక్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంక్గా ఏర్పాటు చేశారు. అయితే నరసింహం యొక్క కమిటీ యొక్క సిఫార్సుపై మాతృ సంస్థలు అనుబంధ సంస్థలు విలీనం చేయడం వల్ల అత్యధిక లాభాలు గల బ్యాంక్ ఏంటంటే ఇదే. అత్యధిక లాభాలు గల ప్రైవేట్ బ్యాంక్ ఏంటంటే ఇదే. అప్పుడు నరసింహ కమిటీ యొక్క సంబంధం అంటే సిఫార్సు మేరకు అత్యధిక లాభాలు అనేది వచ్చినాయి. అంటే దానికి అనుబంధ సంస్థలు విలీనం చేసినాయి కాబట్టి ఆ ప్రైవేట్ బ్యాంక్ అనేది డైరెక్ట్గా బాగా మంచి రేంజ్లో ఉంది. అయితే ఈ ప్రైవేట్ బ్యాంకు ఐసిఐసి తర్వాత ఇంకోటి ఏం బ్యాంక్? నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంకు అధిక లాభాలు. ఎక్స్చేంజ్ మనకి ఏంటంటే ఎస్బీఐ బ్యాంకు. తర్వాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో పేరు నమోదు చేసుకున్న తొలి భారతీయ కంపెనీ ఏంటంటే నాస్డాక్. మనకేంటంటే ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో పేరు నమోదు చేసుకున్న తొలి భారతీయ కంపెనీ ఏంటంటే ఈ ఐసిఐసిఐ. అయితే నాస్డాక్లో మొదటి కంపెనీ ఏంటంటే మనకు నాస్డాక్లో అంటే విదేశాల్లో ఏర్పడిన నాస్డాక్లో మొదటి కంపెనీ ఏంటంటే ఇన్ఫోసిస్. భారత ప్రభుత్వం ఈ బ్యాంకును ఏమనిందంటే ఐసిఐసిఐ బ్యాంకును ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా గుర్తించింది. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా గుర్తించడం జరిగింది.